ప్రభు స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన మా శ్రోతలందరికీ వందనాలండి. బాగున్నారు కదా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రంథాన్ని సంపాదించుకోండి. తప్పనిసరిగా ఈ గ్రంథాన్ని మనం కలిగి ఉండాలి. ఈ గ్రంథాన్ని కలిగి ఉంటే ఆకాశంలో జ్యోతుల్లాగా మన జీవితాలు వెలుగుతాయి. ఈ గ్రంథాన్ని కలిగి ఉంటే మనకి ఘనత కలుగుతుంది. ఫిలిప్పీ 2:16, 149:9. ఈనాటి మన ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకున్నది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న వాక్యంలో ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? మార్గములలో నిలిచి చూడుడి. అంటే ఒక్కొక్క ఊరికి వెళ్ళడానికి, ఒక్కొక్క పట్టణానికి వెళ్ళడానికి, ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళడానికి, ఒక్కొక్క దేశానికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి. మనం వెళ్ళవలసిన మార్గం ఏది అడిగి తెలుసుకోమన్నాడు. ఇవాళ భూలోకంలో ఉన్న మానవులమైన మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందరూ వెళ్ళాలి. యేసుప్రభు ఎందుకు మరి లోకానికి వచ్చారు? శిలువలో ఎందుకు యాగమయ్యారు? ఎందుకు యజ్ఞమయ్యారు? ఎందుకు బలయ్యారు? ఎందుకు పొలయ్యారు? భూలోకంలో ఉన్న మానవులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చారు. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. అవునండి, భూలోకంలో ఉన్న మానవుడు ఇవాళ రేపో మొత్తానికి మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇది ప్రభు యొక్క శిలువ ప్రణాళిక, ఆయన కల్వరి ప్రణాళిక. మరి ఆయన పుట్టించినప్పుడు మార్గం లేదండి అడుగుతారు చాలామంది. ఆదాం గారిని తయారు చేశాడు కదండి, మట్టితో తయారు చేసి జీవాయు ఊదాడండి. ఆయనకి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకని తీసి అవ్వమ్మని చేశాడండి. మరి చేసినప్పుడు వాళ్ళకి పరలోకానికి వెళ్ళటానికి మార్గం లేకుండా చేశాడా? ఆయన అన్యాయస్తుడా అండి? మానవ నిర్మాణం జరిగిన తర్వాత మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గం లేకుండా చేయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయవంతుడు, న్యాయకర్త, న్యాయాధిపతి. ఆయన ఏం చేశారు చూడండి ఒకసారి. ఆదికాండం 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని. అర్థమైందండి? దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మనం దాన్ని చెరిపేసుకున్నాం, చెడిపేసుకున్నాం, పాడు చేసుకున్నాం. అవునండి, ఇది మానవుడు చేసిన పని. ఏమండి, ఎందుకు పాడైంది? శరీరేచ్ఛ, లోకేచ్ఛ, పాపేచ్ఛ, భోగేచ్ఛ, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాల వల్ల దేవుడు మనకు అనుగ్రహించిన మార్గాన్ని మనం చెరిపేసుకున్నాం. చెడిపోయిన మార్గాన్ని ఇప్పుడు బాగు చేసేవాడు కావాలి. చెరిపేసుకున్న మార్గాన్ని లయం చేసేవాడు కావాలి. భూలోకంలో లేడు, ఇక రాడు. వచ్చాడు ఒక ఆయన యేసుప్రభు. యేసుప్రభు ఎందుకు వచ్చారండి? చెడిపోయిన మార్గాన్ని బాగు చేసి, పడిపోయిన మానవుణ్ణి లేపి, పతనమైపోయిన మానవుణ్ణి పరిశుభ్రపరిచి పరలోక రాజ్యానికి చేరాలి. అవును, చాలామంది అడుగుతున్నారు, మీ యేసుప్రభు ఏ పాపం చేయలేదు కదా, ఏ పాపం ఎరగనోడు కదా, పాపం లేని పరిశుద్ధుడు కదా, ఎందుకండి అంత ఘోరమైన మరణం ఎందుకండి? కొరడా దెబ్బలు ఎందుకండి? వాసం మేఘలు ఎందుకండి? బళ్ళెపోటు ఎందుకండి? మొండ కిరీటం ఎందుకండి? అరచే చరుపులు ఎందుకండి? పిడిగుద్దులు ఎందుకండి? మొక్క మీద ఉమ్మెందుకండి? మొండ కిరీటం ఎందుకని అడుగుతున్నారు. ఒక్క జవాబు చెప్తున్నాను. భూలోకంలో ఉన్న మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చారు. అవునండి, అందువల్ల ఇర్మియా ప్రవచనం చెప్పేస్తున్నాడు, మార్గంలో నిలబడి చూడండి, పురాతన మార్గాల గురించి ఎంక్వైరీ చేయండి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అవునండి, ఇవాళ ఎక్కడ చూసినా మనకి ఏ మార్గాలు కనబడుతున్నాయి? మీరు ఏ మార్గంలో వెళ్తారు వెళ్ళండి. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు. నెమ్మది ఉందండి? లేదు. ఏ మార్గం, ఏ రోడ్లో వెళ్ళండి, ఏ టైంలో వెళ్ళండి, ఏ వయసులో వెళ్ళండి, నెమ్మది లేదు. కీడు 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 కీడు. ఎక్కడ చూసినా కీడు తాండవించి కీడు ప్రజలని
ఇబ్బంది పెట్టేస్తుందని. ఇలాంటి దుర్దినాల్లో, ఇలాంటి చెడ్డ దినాల్లో, ఇలాంటి కష్ట దినాల్లో, ఇలాంటి పాడు దినాల్లో, ఇలాంటి పతనమైపోయిన దినాల్లో మేలు కలుగు మార్గం కావాలి. మేలు కలుగు మార్గం ఏది అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. నీకు నెమ్మది కావాలి, కుటుంబానికి నెమ్మది కావాలి, సంఘానికి నెమ్మది కావాలి, గ్రామానికి నెమ్మది కావాలి, పట్టణానికి నెమ్మది కావాలి, రాష్ట్రానికి నెమ్మది కావాలి, మండలానికి నెమ్మది కావాలి, జిల్లాకి నెమ్మది కావాలి, దేశానికి నెమ్మది కావాలి. ఎలా దొరుకుతుందండి? మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకోవాలి. ఆ రోజు ఓ చెరసాల నాయకుడు అడిగింది అది. పౌలు గారిని, శీల గారిని ఏమడిగాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? తప్పే ఉందండి, తప్పులేదు. అడగకుండా తప్పుదారులు పడి, కీడుదారులు పడి, మరణ మార్గంలో పడి నరకానికి వెళ్ళే కంటే అడిగి తెలుసుకొని మేలు కలిగే మార్గంలో నడుచుకోవాలి. అడుగుతారా? మేలు కలుగు మార్గం ఏదని అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. చూడండి, మార్కు సువార్త 7:37. ఆయన సమస్తమును బాగు చేయువాడు. ఓహో, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సమస్తానికి మూలకారకుడు. ఆయన చెప్పారు, పరలోకంలో భూమి మీద భూమి క్రింద నాకు సర్వాధికారం ఉన్నది. ప్రియమైన వారలారా, బాగు చేయగలిగిన వాడు, సమస్తమును బాగు చేయగలిగినాడు. నీ మార్గాన్ని, అసలు నిన్ను, నీ హృదయాన్ని, నీ మనసుని, ఈ మనిషిని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభు. కావాలండి మీకు? అడుగుతారా? యేసయ్యా, చెడిపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నా మార్గాన్ని, చెరిపేసుకున్న నా కుటుంబాన్ని, చెరిపేసుకున్న నా బ్రతుకుని బాగు చేయండి, మీ రక్తంలో కడిగేయండి, నీ ఆత్మతో ముద్రించండి, మేలు కలిగే మార్గంలో నన్ను నడిపించండి. మేలు కలుగు మార్గం ఏది? సిలువ. ఏది? యేసు. ఏది? రక్తం. ఏది? ఆయన మాట. ఏది? ఆయన సన్నిధి. కావాలండి? ఈరోజు రెడీగా ఉంది. కీడు తొలగిపోవాలి, మేలు కావాలి, అందుకు యేసయ్య దగ్గర రావాలి. అవునండి, మన మార్గం ఎంత పాడైపోయిందో మరో మాట చదువుతాం చూడండి. సామెత 21:8. దోషభరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము. ఒరి 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 ఏంటండి, మన మార్గం ఏమైపోయింది? చెరిపేసుకుంటాం అంటే మామూలుగా చాలలేదు, మామూలు వంకర కాదంటండి, ఇది మామూలు వంకర. మరి మందేమైంది? ఇదిగోండి, మిక్కిలి వంకర. మిక్కిలి వంకరైన మార్గాన్ని తిన్నగా మార్చగలిగిన వాడు ఎవరు? సరిపోయిన వాడు ఎవరు? యేసు. 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 ఎలా మారుస్తాడు? మాటలతోటండి, పాటలతోటండి, ప్రార్థనతోటండి? కాదు, కాదు. ఆయన శరీరం, ఏ పాపం లేని, ఏ పాపం చేయని, ఏ పాపం ఎరగని పరిశుద్ధమైన శరీరము ద్వారా యేసు ప్రభు మనకి తిన్నని మార్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తల కార్యములు 13:10. అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఏమండి, ప్రభు మార్గం ఏ మార్గం చెప్పండి ఇప్పుడు? తిన్నని మార్గం. మనదే మార్గం అండి? మిక్కిలి వంకర మార్గం. ఈ మిక్కిలి వంకర మార్గాన్ని ఎలా తిన్నగా చేశారండి యేసయ్య? మాటలతో కాదని చెప్పాను, పాటలతో కాదని చెప్పాను, అద్భుతాలతో కాదు, సూచక్రియలతో కాదు. మరి ఎలాగా? హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడిన. బాబా ఏమండి, దీని ద్వారా ఆయన శరీరం. ఇవాళ మార్గాలన్నీ మీరు చూస్తున్నారుగా, మట్టి మార్గం, కంకర మార్గం, మెటల్ మార్గం, తారు మార్గం, సిమెంట్ మార్గం. ఏమండి, మనం చూసే రోడ్లండి, అంతేనా? మరి ఇవాళ మనకి ఏ రోడ్డు, మనకి ఏ మార్గం, దేంతో వేసాడు ఈ మార్గం? ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం.
చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు యేసయ్య గాయాలు పొందాలి? ఎందుకు యేసయ్య చిత్రహింసలు పాలవ్వాలి? ఎందుకు ఆయన కొరడా దెబ్బలు తినాలి? ఎందుకు ఆయన మేకులతో బిగించబడాలి? కారణం ఇదండి ప్రియులరా, కారణం ఇదే. నీవు నేను భూలోకాన్ని విడిస్తే పరలోకం చేరడానికి, చెడిపోయిన మన మార్గాన్ని బాగు చేయడానికి, మిక్కిలి వంకరైన మన మార్గాన్ని తిన్నగా చేయడానికే యేసు ప్రభు తన శరీరం ముందు గాయాలు పొందాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఆ మార్గాన్ని అభిషేకించారు, ప్రతిష్ఠించారు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. అవునండి, ఆయనే డెడికేట్ చేశారు. కల్వరి మెట్ట మీద, గొల్గొతా కొండలో, యెరూషలేము వెలుపల ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు శిలువలో వేలాడినందువల్ల ఏర్పరచబడింది ఈ మార్గం. కావాలా మీకు ఈ మార్గం? ఈ మార్గం కావాలా? చెప్పండి యేసయ్యతో, యేసయ్యా నీ శరీరమును తెర ద్వారా నా కొరకు ఏర్పాటు చేసిన మార్గంలో నన్ను నడిపించండి, నన్ను నడిపించండి. నాది మిక్కిలి వంకర మార్గం. నేను మార్గాన్ని చెరిపేసుకున్నాను, చెడిపోయాను. నేను చెడిపోయాను, హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది, మనిషి చెడిపోయాను, సంసారం చెడిపోయింది, నా కుటుంబం పాడైంది, నేను పాడయ్యాను. బాగు చేయండి. మిక్కిలి వంకర మార్గం తిన్నగా చేయండి. నా చేయి పట్టుకోండి, నడిపించండి. నేను నడవలేను. నడిపించునావా? ఎందుకు రాజాడది? నేను నడవగలిగితే ఆయన నడిపాలా? నేను నడవలేను ప్రభువా. ఈ భయంకరమైన లోకంలో, ఈ దుర్మార్గంతో కూడిన లోకంలో, ఈ అక్రమం పెరిగిపోయిన లోకంలో నేను నడవలేను. మేలు కలిగే మార్గంలో నేను నడవలేను. కనుక నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని అడుగుదామా? అడగండి, కేకండి యేసయ్యని. యేసయ్యా నీ శరీరము ద్వారా నా కొరకు సిద్ధపరిచిన మేలు కలుగు మార్గం నాకు కావాలి. 2, తిన్నని మార్గం నాకు కావాలి. నాది కీడు మార్గం, నువ్వు మేలు కలిగే మార్గాన్ని రెడీ చేసావు. ఆ మార్గం నాకు కావాలి. ఆ మార్గంలో నన్ను నడపండి అని ప్రభుని అడగండి. ప్రభు నడిపిస్తారు. అక్కడే చూడండి మరొక మాట, హెబ్రీ 10:19. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. పార్థమైందండి? పార్థమంది ఏ మార్గం? మా అమ్మమ్మ గొంతెనమ్మ పొనకబడేదండి. ఇంట్లో గంగానమ్మ, ఇతరులు పోలేరమ్మ, ఇతరులు బూరొచ్చమ్మ, అవతల మాలొచ్చమ్మ, రకరకాల అమ్మలు, దిమ్మలు, కొమ్మలు, రెమ్మలు. ఇది మా పాత మార్గం. తెలియక, అజ్ఞానం, అంధకారం, అవివేకం, అపవిత్రత, అనాలోచన, ఆ దశలో మన పాత మార్గం. కానీ వాళ్ళ యేసు ప్రభు యొక్క దివ్యమైన నామంలో మన కొరకు యేసయ్య నూతన మార్గాన్ని ఏర్పాటు చేశారు. కావాలండి? కొరింథీ 2:5-17. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను. కావాలా మీకు? జీవితంలో కొత్తదనం కావాలా? మీ మార్గం కొత్తది, మీ నడక కొత్తది, మీ ఆరాధన కొత్తది, మీ ఆచారం కొత్తది, మీ అలంకారం కొత్తది, మీ మాటలు కొత్తవి, మీ పాటలు కొత్తవి, మొత్తం జీవితం అంతా కొత్త అయిపోవాలి. పాత మార్గానికి స్వచ్ఛ చెప్పేయండి, టాటా చెప్పేయండి, టాటా, బాయ్ బాయ్, గెట్ అవుట్. కనుక యేసయ్య మన కొరకు తన శరీరం ద్వారా నూతన మార్గాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రతిష్ఠ చేసి మనకు రెడీ చేసి పెట్టారు. మన పని ఏంటి ఇప్పుడు? ఆ మార్గంలో ప్రవేశించాలి, ఆ మార్గంలో నడవాలి. ప్రవేశపెట్టమని అడగండి, ఆయన ప్రవేశపెడతారు. నడిపించమని అడగండి, ఆయన నడిపిస్తారు. నేను నడుస్తున్నాను, నా యేసయ్య నన్ను ప్రవేశపెట్టారు. ప్రభు కనికరించాడు కనుక ఆయన శరీరం ద్వారా నా కొరకు ఏర్పాటు చేసిన మార్గం నాకు కనబడిపోయింది. నా మనోన్నతులు వెలిగింది. నేను ఆ మార్గం నడపమని అడిగాను, ప్రభు నన్ను పట్టుకున్నారు, ఆయన రక్తంలో కడిగారు, ఆయన ఆత్మతో ముద్రించారు, ఆ మార్గంలో ప్రవేశపెట్టారు, ఆ మార్గం నడిపిస్తున్నారు. ఆ మార్గమే మేలు కలుగు మార్గము. చెప్పండి, ఆ మార్గమే
తిన్నని మార్గము, ఆ మార్గమే నూతన మార్గం. కీర్తన 25:12. మనకి ఇవాళ భయభక్తులు ఎందుకు కావాలండి? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరకనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. కనుక మనం కోరుకునే మార్గాన్ని మనకు బోధించి, మనకు చూపించి, మన చేయి పట్టుకుని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక. ప్రియమైన తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేసినటువంటి ఈ పరలోకపు మార్గాన్ని గురించి, ఈ తినని మార్గాన్ని గురించి, ఈ మేలు మార్గాన్ని గురించి, ఈ నూతన మార్గాన్ని గురించి విన్న మా శ్రోతలందరికీ అర్థమగినట్లు అంగీకరించడానికి, ఆ మార్గంలో ప్రవేశించి నడవడానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.